నమ్మకం యొక్క విలువ. చాలా కాలంగా అనగనగా ఒక అడవిలో గల ఒక చెట్టు తొర్రలో అడవికోడి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అడవికోడి తనకు ఆహారం దొరకడం కష్టంగా ఉండటం వలన మరి ఒక చోట ఆహారం వెతకడానికి బయలుదేరింది. అడవికి దూరంగా గల పొలంలో వరి పంట పండించడం చూసింది. తనకు ఆహారంగా వరి గింజలు దొరుకుతూ ఉండటం వలన కొన్ని రోజుల పాటు ఆ అడవికోడి అక్కడే ఉండిపోయింది. వరి గింజలను బాగా తిని పుష్టిగా తయారైన అడవికోడి తిరిగి తన నివాస స్థానానికి వెళ్ళింది. అడవికోడి లేని సమయంలో ఆ అడవిలోకి కుందేలు నివాస స్థావరం కోసం వెతుకుతూ అడవికోడి నివాసం ఉండే చెట్టు తొర్ర తనకు అనుకూలంగా ఉందని తెలిసి అక్కడ ఎవ్వరూ లేకపోవడం చూసి తాను నివసించసాగింది. తిరిగి వచ్చిన అడవికోడి తన చెట్టు తొర్రలో మరి ఒకరు నివసిస్తున్నారన్న విషయం గ్రహించి కోపంతో ఈ విధంగా అన్నది. "ఎవరు నీవు? నా చెట్టు తొర్రలో నీవెందుకు ఉన్నావు?" అని గట్టిగా అడిగింది. ఆ మాటలు విన్న కుందేలు ఈ విధంగా బదులిచ్చింది. "ఇది నా నివాస స్థలం. నేనే చాలా రోజుల నుండి ఇక్కడ ఉంటున్నాను." ఈ విధంగా అడవికోడి మరియు కుందేలు ఆ చెట్టు తొర్ర కోసం గొడవలాడుకుంటూ ఉన్నారు. చివరకు వేరొక జంతువుల ద్వారా తన సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నారు. వీరిద్దరి గొడవను కొద్ది కాలం నుండి చూస్తున్న ఒక పిల్లి, ఇదే మంచి సమయం, వాటిని చంపి తినడానికి చాలా బాగుంటుంది అని ఆలోచించి వాటి సమస్యను తీర్చేదానిలా వారి దగ్గరికి వెళ్ళింది. ఆ రెండింటిని ఉద్దేశించి పిల్లి ఈ విధంగా అన్నది. "అడవి ప్రజలారా, ఏంటి మీ సమస్య? నేనే మీకు సహాయం చేస్తాను" అని అంది పిల్లి. ఆ రెండింటిలో జాతివైర్యం గల శత్రువని తెలిసినప్పటికీ ఇద్దరి మధ్య గల పోట్లాట వలన పిల్లిని మధ్యవర్తిత్వంగా ఒప్పుకున్నాయి. అడవికోడి, కుందేలు సమీపించగానే పిల్లి గుర్రిమని శబ్దం చేస్తూ తన పంజా విసురుతూ వాటిపై దాడి జరిపింది. అనుకోని ఈ సంఘటన వలన కుందేలు, అడవికోడి చెరొక వైపుకు ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగు పెట్టాయి. కానీ పిల్లి యొక్క పంజా దెబ్బలకు దాని వాడి అయిన పళ్ళ నుండి తప్పించుకోలేక ఆ రెండు జంతువులు తమ ప్రాణాలను కోల్పోయినాయి. నీతి: అపనమ్మకమైన వారిని నమ్మడం చాలా ప్రమాదకరం.